సకల కుటుంబానికి ఆవిడ ఆశీర్వాదం అంటూ ఇవాళ భ్రమరాంబ దీక్ష, జోగులాంబ దీక్ష అని ప్రారంభమైంది. అలాంటి జోగులాంబ దీక్ష శరన్నవరాత్రి మహోత్సవ కాలంలో తీసుకొని మనందరం కూడా సద్గతివతి ప్రయాణం చేసి కోరుకుంటూ సర్వదేవ శరీరేభ్యో యావిర్భూత అమిత ప్రభ త్రిగుణాసా మహాలక్ష్మి సాక్షాన్ మహిషమర్దని దశభక్త్ర దశభుజ దశపాదాంజన ప్రభ విశాలయ రాజమాన త్రింశన్లోచన మాత జగన్మాత్రే నమః. ఇక్కడ వస్తే ఎంత భూత ప్రేత పిశా సంబంధమైనటువంటి బాధ కూడా విముక్తి కలిగే అవకాశం ఉంది. మరొక గొప్పది ఏంటంటే సంతాన ప్రాప్తికి ఇది మూలభూతమైన స్థానం. మా బంధువులకు పెళ్ళయి 8 సంవత్సరాల సంతానం కాకపోతే ఒకసారి నేనే చెప్పేవారకు జోగులాంబ దర్శనం చేసుకుంటే సంతానం అవుతుంది. ఇష్టపూర్వి సంతానం అంటే ఆడపిల్ల మగపిల్లాడు కావాలని ప్రతి తల్లికి కోరిక. ఆ ఆడపిల్ల పుట్టింది, మొదట్లో అమ్మవారిలాగా తను యోగ్యుడైనటువంటి కొడుకు పుట్టాడు. సద్బుద్ధికి కారణం చదువు పట్ల నిరాసక్తి ఉన్నవాళ్ళు జోగులాంబ అమ్మవారి కుంకుమ పెట్టుకుంటే చదువు పట్ల శ్రద్ధ ఆసక్తి కలిగే అవకాశం ఉంది. చదువు ఇచ్చే తల్లి బాసర సరస్వతి అక్కడ చాలా కాలం ఉన్నా ఇవాళ రెండవసారి జోగులాంబ అమ్మవారి దర్శనం అంటే సరస్వతి ఉపాసకులుగా మీ అందరికీ చదువు రావాలని, చదువుతో పాటు సమాంతంగా సంస్కారం రావాలని, తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల నిబద్ధత ఉండాలని, బతికినంత వరకు ధార్మిక భావనా సంపత్తితో మనిషి వెళ్ళగాలని అభినందిస్తూ వాటన్నిటి కూడా మూలభూతమైంది జోగులాంబ ఆశీర్వాదం. ఆ జోగులాంబ ఆశీర్వాదాన్ని అపేక్షిస్తూ అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ ఇంత విశేషమైన దర్శన భాగ్యాన్ని కలిగినటువంటి యాజమాన్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాన్య ముఖ్యమంత్రి గారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి సోదరి సురేఖ గారికి, గౌరవ పెద్దలు శైలజ రామయ్య గారికి, హనుమంతరావు గారికి, దేవాదాయ ధర్మాదాయ శాఖలో అందరూ నాకు ఆత్మీయులే. వాళ్ళందరికీ కూడా పరదేవత అనుగ్రహం కోరుకుంటూ ఇక్కడ క్షేత్రస్థాయి బృందాన్ని కూడా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. నమస్కారం